హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. సాధారణంగా హిందూ సాంప్రదాయాల్లో భాగంగా చిన్నపిల్లలకు సంవత్సరం తర్వాత పుట్టు వెంట్రుకలు తీస్తూ ఉంటారు. అయితే ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం అయినప్పటికీ చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడంలో సైంటిఫిక్ రీజన్ కూడా ఒకటి ఉంది. 9 నెలల పాటు పిల్లలు తల్లి గర్భంలో ఉన్న ఉమ్మ నీటిలోని పెరుగుతూ ఉంటారు. దీంతో ఉమ్మ నీటిలోని ఉన్న బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పిల్లల్లోని శరీరంలోని తల భాగాల్లో నుండి బయటకు వస్తుంది. అయితే కొద్ది రోజులకు శరీరంపై ఉన్న చర్మంపై ఉన్న సూక్ష్మక్రిములు పోయినప్పటికీ తల భాగంలో మాత్రం అలా జరగదు. ఎంత మంచి షాంపూలు పెట్టి స్నానం చేయించినప్పటికీ బిడ్డ నెత్తిపై ఉన్న బ్యాక్టీరియా చనిపోదు. దీంతో చిన్నపిల్లలు అనారోగ్యానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే మన పూర్వీకులు కేశఖండన కార్యక్రమం అనాదిగా వస్తోంది. అయితే ఇది ఎందుకు ఒక సంవత్సరం ముగిసిన తర్వాతే చేస్తారంటే పుట్టిన బిడ్డ తల భాగం మెత్తగా ఉంటుంది. అది గట్టిపడడానికి సుమారు సంవత్సరం పడుతుంది. కాబట్టి ఒక సంవత్సరం తర్వాత చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీస్తారు. పిల్లలకు గుండు చేయించడం వల్ల నెత్తిపై సూర్యరశ్మి పడడంతో పిల్లలు ఎదుగుదల వేగంగా ఉంటుంది. సూర్యరశ్మి కారణంగా పిల్లల్లోని రక్త ప్రసరణ పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే గుండు చేయించడం వల్ల మాడు క్లీన్ అవ్వడమే కాకుండా పిల్లల దంతాల పెరుగుదల వేగంగా జరగడానికి ఉపయోగపడుతుందని నమ్మకం. ఈ కారణాల చేతనే పిల్లలకు పుట్టు వెంట్రుకలు గుండు గీయిస్తారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.